గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సూపర్ సక్సెస్ కొట్టారు ఇరుముడి. థియేటర్స్ అన్నీ ఒక టెంపుల్స్ లాగా మారిపోయినాయి. మాస్ మహారాజా రవితేజ గారు ఏమి యాక్టింగ్, ఏమి డాన్స్, ఏమి ఫైట్లు. ఒక తండ్రి కూతురు సింపుల్ ఇంటి మెట్లక మీద కూర్చొని ముందు మానే నాన్న థాట్ ఎలా వచ్చింది సార్? ఫాదర్ డాటర్ కాన్ఫ్లిక్ట్ మీదే మిగతా సినిమా ఉంటుంది అనేది క్లియర్గా చెప్పాలి ఇంటర్వ్యూ బ్యాంక్ అనేది పాయింట్. అండ్ మూవీ అంటే నేను అడగాలి ఈ క్వశ్చను, మొహమాట పడకూడదు ఎందుకంటే మంచి విషయం కాబట్టి. రవితేజ గారికి ఆయన స్థాయి హిట్ వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. మూవీ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత రవితేజ గారి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి సార్? చాలా ఆనందంగా ఉన్నారండి సార్. అంటే ఆయన చెప్పే విధానంలో ఒక నిజాయితీ ఉంటుంది. ఎక్కువ చెప్పకపోయినా ఆయన సంతోషంగా ఉన్నాడు అనేది ఆయనకి నాకు అర్థమైంది. సో మేము మాట్లాడుకునేటప్పుడు అలా కొట్టేసాం ఇలా కొట్టేసాం అలా ఏమో అనుకోలేదు. వీఆర్ హ్యాపీ, వీ బోత్ ఆర్ హ్యాపీ, ఈచ్ అదర్ వి నో దట్ వీఆర్ సో హ్యాపీ అంతే. అండ్ పైగా మీ ఇద్దరి మెంటాలిటీ కూడా బాగా మ్యాచ్ అయ్యేలాగా ఉంది. ఎందుకంటే ఇద్దరు ఒకే వైపులో ఉంటారు, ఒకేలాగా ఆలోచిస్తారు, ఇద్దరు సరైన అదే పాత్రలో ఉండే మనుషులు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ ఇంత మేకింగ్ ఎక్స్పీరియన్స్ రవితేజ గారితో? ఇప్పుడు నేను కథ చెప్పాలనుకుంటాను, నా కథకి ఏం కావాలో ఆయన కరెక్ట్గా ఇచ్చేయాలనుకుంటారు. సో ఇప్పుడు సీలియర్ వెళ్ళిపోయి ఇంక స్టార్ట్ చేసిన తర్వాత అండి ఆ కథకి ఏం కావాలో చేసుకుంటూ వెళ్ళిపోయామండి. అన్ని సినిమాల్లాగే దీనికి కూడా ఏం కావాలనేది చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి మనం, అలాగే ఏం లేదు, ఒక సినిమాని ఎలా చేస్తామో అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం. కాకపోతే కథ చెప్పినప్పుడే అది డిజైన్ అయిపోయింది, న్యాచురల్గా వెళ్ళాలనేది, ఒక రియలిస్టిక్గా వెళ్ళాలనేది డిజైన్ అయిపోయింది. ఆ డిజైన్లో ఆయన నన్ను చేయనిచ్చారు, ఆ స్పేస్ ఇచ్చారు. ఇప్పుడు లుంగి అంటే లుంగి, గల్ల షర్ట్లు, నార్మల్ డైలాగులు చెప్పేటప్పుడు ఏదైనా కొంచెం అక్కడ ఉన్నదానికంటే ఎక్కువగా లౌడ్ అవుతుంది అనుకుంటే అన్న ఇలా చెప్దామన్నా అంటే గుర్తు చేసేవా ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆయన న్యాచురల్ ఫ్లో ఒకటి ఉంటుంది, ఆయన న్యాచురల్ ఫ్లో ఎప్పుడైనా ఆయన న్యాచురల్ ఫ్లో కొన్ని సీన్లు బాగుంది అనుకున్నప్పుడు నేను వదిలేసేవాడిని. ఎప్పుడైనా న్యాచురల్ ఫ్లో ఓవరాల్ తిన్నది క్యారెక్టర్కి ఏమైనా చిన్నది ఇబ్బంది పెడుతుందంటే అన్న ఇక్కడ ఇలా చేస్తే బెటర్ ఏమో అంటే సూపర్ శివ నువ్వు అలాగే చెప్తూ ఉండు అని చెప్పి ఆయన చిన్నది కరెక్ట్ చేసుకుని మళ్ళీ చేయడం, అలా ఇదో సింక్ అంతే. అండ్ సీలేరే ఎందుకు సార్? ఎందుకంటే మీ జిల్లాకు సంబంధించిన మీ ఏరియా అనుకొని వెళ్ళారా, లేకుంటే సీలేరు మాత్రమే ఎందుకు బ్యాక్గ్రౌండ్? అంటే మీరు అన్నట్టు అయ్యప్ప స్వామి భక్తులు అన్ని రాష్ట్రాల్లో ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. ఆ ఎమోషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి సీలేరు ప్రాంతాన్ని మాత్రం ఎందుకు ఎంచుకున్నట్టు? ఈ కథ అయ్యప్ప స్వామి భక్తులు త్రినాథ్ అనే భక్తుడికి వాళ్ళ ఊర్లో ఏం జరిగింది అనేది కదా, వాళ్ళ ఊర్లో ఇస్ ది అండర్లైన్ అనమాట. సో తను ఎంత ఇన్నోసెంట్ అంటే ప్రపంచం అంతా చాలా బాగుంటుంది అనుకున్నంత ఇన్నోసెంట్. తన చుట్టూ ఎక్కువ విషయాలు ఎక్కువ మనుషులు ఉండకూడదు, ఆ ఉన్న 4-5 మనుషులనే జీవితం అనుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే లొకేషన్ చాలా డెన్స్గా ఉండాలి, పీపుల్ చాలా తక్కువగా ఉండాలి. సో దెన్ ద సస్పెన్స్ మూడ్, ఎమోషను. క్యారెక్టర్లు తక్కువ ఉండేసరికి ఏమవుతుందంటే జనాలు క్యారెక్టర్లు తక్కువ ఉండేసరికి నీ కళ్ళకి ఎక్కువగా కనపడుతుంటారు, వాళ్ళు పెద్దగా కనపడుతుంటారు క్యారెక్టర్లన్నీ. సో ఎక్కువ మందిలో తక్కువ మందిని చూపించడం కంటే అవును అలాంటి ఒక డెన్స్ లొకేషన్లో 4-5 క్యారెక్టర్లు పెట్టి నువ్వు కథ చెప్తున్నప్పుడు నీకు తెలియకుండానే ఒక ఏరీ మూడ్ క్రియేట్ అవుతుంది వాళ్ళ చుట్టూ. వాళ్ళని ఫాలో అయ్యే విధానం కూడా ఆడియన్ చాలా ఆర్గానిక్గా ఉంటుంది అనమాట. సో అందుకని అక్కడ పెట్టాం. పైగా ఇలాంటి ఒక అన్యూజువల్ విషయాలు మన ప్రపంచానికి దూరంగా ఎక్కడో జరిగిందనే ఫీలింగ్ మనకి ఇంకా ఎక్కువ టెన్షన్ని, ఒక ఇన్వాల్వ్మెంట్ని క్రియేట్ చేస్తుంది. కరెక్ట్ సార్. అందుకని ఆ అడవులు, ఆ డ్యాములు, ఆ న్యాచురల్ లొకేషన్స్ మధ్యలో అంత న్యాచురల్గా ఉన్న మనిషి అతను త్రినాథ్ అనేవాడు. సో అతను కూడా ఒక నేచర్లో ఒక డైమండ్ లాగా అక్కడెక్కడ ఉన్నాడు, ఒక వజ్రం లాగా అనే ఒక ఇంపాక్ట్ వస్తుందని. అండ్ సినిమా చూస్తున్నప్పుడు ఈ తండ్రి కూతుర్ల ఎమోషన్ గురించి మాట్లాడదాము. అండ్ అయ్యప్ప స్వామి బ్యాక్గ్రౌండ్ వాడుకుంటున్నప్పుడు ఏదో చూచాయిగా తెలుసుకొని అలా వాడలేదు, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను స్వతహాగా మాలేసే వ్యక్తిని. నేను సినిమా కోసం మాలేసారు మీరు. నాకు ఎక్కడ అద్భుతంగా అనిపించిందంటే ఎందుకు త్రినాథ్ కూతురు కోసం ఇంత చేస్తున్నావు అన్నప్పుడు నాకు బిడ్డలు పుట్టలేదు, మా ఇద్దరు తను అవమానపడతా నా భార్య తనే భరించింది ఆ కష్టాన్ని. మీరు వచ్చి అయ్యప్ప మాల వేసుకొని కోరుకుంటే అవుద్ది అని చెప్పారు గురుస్వామి. ఆ క్షణం నేను అయ్యప్పని అట్ట కోరుకుంటే నాకు బిడ్డ పుట్టింది, మణికంఠ అని పేరు పెట్టుకున్నానని ఒక సీన్ ఉంటుంది. అయ్యప్ప మాల వేసుకున్న కన్యస్వామి, నేను మామూలుగా రియల్గా చెప్తున్నాను, అయ్యప్ప మాల వేసుకున్న కన్యస్వామి ఎంత పవర్ఫుల్ అంటే ఆ మాల కాలంలో 41 రోజుల్లో ఆయన ఏదైనా ఒక్క కోరిక మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కోరిక నిజమవుద్దని గురుస్వాములు చెప్తుంటారు. నిజమైన సందర్భాలు ఉన్నాయి కూడా నా జీవితంలో కూడా. అంటే ఎంత స్టడీ చేశారు. మొదటిసారి మాలేసుకున్న వ్యక్తి నాకు బిడ్డ కావాలని మొక్కుకోవడం, ఆ బిడ్డ పుట్టడం, ఆ బిడ్డ మీద ప్రేమ
చూపించుకోవడం నాకు చాలా బ్యూటీ అనిపించింది సార్. అంటే అంటే స్వతహాగానే మిగతా ఫ్రెండ్స్ వీళ్ళందరూ మాలలేస్తుంటారు కదండి. జనరల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కన్యాస్వాముల గురించి వాళ్ళు, ఎందుకంటే మా ఊర్లో అయ్యప్ప స్వామి గుడి ఉంది మా ఇంటికి దగ్గరలో. సో ప్రతిసారి బ్యాచ్లో ఒకరో ఇద్దరు మాలేస్తారు. వాళ్ళతో అడపదడప కాన్వర్జేషన్స్ అన్నీ ఉంటాయి కదా. అందులో చెప్తారు నాకు అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం, ఆ దేవుడి దయ వల్ల అయ్యప్ప వాళ్ళు ఇది అయిపోతే బాగున్నాను, అంటే ఆ ఎగ్జామ్ ఈసారి డిఎస్సి నేను ఎలాగైనా కొట్టాలి, సర్మల్ ఇల్లు వచ్చేస్తాను అయిపోద్ది అని. సినిమా ఈజ్ వాట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఎన్వైర్న్మెంటే కదా. ఎగ్జాక్ట్లీ ఆ ఎన్వైర్న్మెంట్లో మనం చూస్తూ ఉంటాం. పైగా నేను స్వతహాగా మాలేసుకుని వచ్చినప్పుడు నాకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏమైందంటే, అంటే నేను వెళ్ళడం మాలేసుకోవడం దీని గురించి తెలుసుకుందాం అనుకున్నా, నేను ఇన్వాల్వ్ అయిపోయాను. అండ్ ఆ కామ్నెస్ డ్యూరింగ్ దట్ దీక్ష డేస్లో ఎర్లీ మార్నింగ్ 4:30కి లేవడం, ఎక్కువ ఎవరితో మాట్లాడకపోవడం, సైలెంట్గా ఉండడం, ఆ కామ్నెస్ అది నాకు చాలా హెల్ప్ అయింది. సో ఇక్కడ నుంచి ఏంటంటే అది ఆల్మోస్ట్ ఎప్పుడు కుదిరితే అప్పుడు వేయాలనేంత ఇది కలిగిందనమాట సార్. అది సో పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవ్వడం. నా పడి పూజలు, వాళ్ళు రుద్రాక్షలు ఎలా వేసుకుంటారు, వాళ్ళ అటైర్ ఏంటి, భిక్ష చేసినప్పుడు కానీ పడి పూజలో కానీ ఆ షర్ట్ విప్పేసి కండువ కట్టుకునే విధానం, ఇవన్నీ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల కాన్ఫిడెంట్గా చేయగలిగాను. యా ఎవరో చెప్తే అది కరెక్టా లేదని మళ్ళీ ఇంకొకరిని అడగాలి. అదే మనమే ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల పర్ఫెక్ట్ ఇది కరెక్ట్ అని ఒక కాన్ఫిడెన్స్తో చేయడం వల్ల ఏంటంటే అథెంటిసిటీ వచ్చింది. సూపర్. ఆ బ్యాక్ డ్రాప్ మొత్తానికి. అండ్ మూవీ ఇప్పుడు శ్రావణ మాసంలో రిలీజ్ అయింది, కొన్ని రోజులు అయితే కార్తీక మాసం వస్తుంది, లక్షల మంది అయ్యప్పలు మాలేసుకుంటారు. మూవీ ఆ టైంలో వచ్చుంటే ఇంకా చాలా బాగుండేదేమో. అంటే ఇప్పుడు సూపర్ సక్సెస్ అయింది, ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే ఇది షెడ్యూల్డ్ అయిపోయింది రిలీజ్ వాట్ ఎవర్ ఓటీటీ డేట్ కానీ ఇది కానీ మీరు అన్నట్టు. అంటే ఇప్పటికీ కూడా ఈ సినిమాలో పాటలు కానీ ఇవి కానీ రేపు కార్తీక మాసం రాగానే మారుమైపోతాయి. నేను 3 పాటలు ఉన్నాయి, బ్రహ్మాండమైన పాటలు. కట్టు సాంగ్ ఉంది, మల్లెపూల పల్లకు ఉంది. పైగా ఇప్పుడు మీకు ఇంటర్వెల్ తర్వాత ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది. అసలు అయ్యప్ప మాల్లోకి వెళ్ళిన తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ ఎలా డ్రాక్స్ అవుతాడు మనిషి, ఎలా ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో ఆ డిస్టర్బెన్స్ నుంచి ఆ పీస్ ఎలా వస్తుంది అనే ట్రాన్సిషన్ పీరియడ్, అది సూపర్ సాంగ్ అది. అలాంటి కాంటెక్స్లో ఇప్పుడు దాకా పాట రాలేదు. అంటే అయ్యప్ప స్వామి పాటలు వచ్చాయి కానీ ఒక మామూలు మనిషి అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు స్లోగా అతను ఎలా కన్వర్ట్ అవుతాడు, దానికి ఎలా అలవాటు పడతాడు అనే సిచ్యువేషన్ చాలా కొత్త సిచ్యువేషన్. అది ఇప్పుడు రేపు పొద్దున వీడియో సాంగ్ రాబోతుంది. సో సినిమాలో కూడా అది చాలా బాగా పోయింది. ఇవన్నీ విపరీతంగా నవంబర్ నుంచి ప్లే అవబోతున్నాయి అన్ని చోట్ల 100%. ఇప్పట్లో పోయే ఇంపాక్ట్ కాదు సార్ ఇది. మీరున్నా నేనున్నా, మీరు లేకపోయినా నేను లేకపోయినా ఇరుముడి పాటలు, ఇరుముడి కంటెంట్ ఉండిపోద్ది అలాగా. సూపర్. అది నాకు ఈ 2 పాటలు అనిపిస్తుంది అనమాట. సంథింగ్ ఫ్రమ్ మై సైడ్, ఐ డిడ్ సంథింగ్ టు ద ఫర్ ద స్వామీస్ అండ్ ద పీపుల్. సూపర్ సార్. మీరు చూసుంటారు చాలా వీడియోస్ బయటకు వచ్చినాయి, థియేటర్లో మల్లెపూల పల్లకి సాంగ్ ప్లే అవుతున్నప్పుడు కొన్ని వందల మంది స్క్రీన్ ముందుకు వెళ్ళిపోయి అది ఒక పూనకం వచ్చినట్టు. ఇంచుమించు నేను ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్గా చెప్పాను, థియేటర్స్ గుడ్లుగా మారిపోతున్నాయని చెప్పేసి. ఆ విజువల్స్ చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇదంతా మీరు కన్సీవ్ చేసింది కదా, మీ మైండ్ నుంచి వచ్చిన ఈ ప్రోడక్ట్? లేదండి, ఆడియన్స్ కన్సీవ్ చేసిందే. ఆడియన్స్కే ఇస్తారా క్రెడిట్? వాళ్ళు అనుకున్నారు అది జరిగింది. ఎందుకంటే డెఫినెట్లీ నేను మల్లెపూల పల్లకి సాంగ్ ఉండాలి అని చెప్పేసి స్క్రిప్ట్ లెవెల్లోనే ఒక లీడ్ వేసుకుని షూటింగ్ చేస్తున్నాము. దాని తర్వాత సోషల్ మీడియాలో ఒకరు స్టార్ట్ చేసి తర్వాత బర్స్ట్ అయింది. అవును. సో నా ఇంటెన్షన్ వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే అయిపోయింది. వాళ్ళు అప్పటి నుంచి స్టార్ట్ చేశారు, మేము గుళ్ళు చేసేస్తాం థియేటర్స్ని. సో నేను ఆ విషయంలో వాళ్ళు ఏదైతే ఒక యాంటిసిపేషన్ ఉందో, వాళ్ళ మనసులో ఏదైతే ఒక బలంగా ఒక కోరిక, అయ్యప్ప పాటలు థియేటర్లో వస్తుంటే మేము డ్యాన్స్ చేయాలి, అయ్యప్పని సెలబ్రేట్ చేసుకోవాలని ఏదైతే అనుకున్నారో దాన్ని మాత్రం సిన్సియర్గా తీసుకొని పాట చేయించుకునే విధానం. కానీ శేఖర్ మాస్టర్ గారు పిలిపించి, మాస్టర్ నేను ఇందాక చెప్పాను, మీరున్నా లేకపోయినా నేనున్నా లేకపోయినా చరిత్రలో నిలిచిపోద్ది ఈ పాట యూట్యూబ్ ఉన్నంత వరకు. సో దేవుడి పాట లాగే ఉండాలి డ్యాన్స్, కానీ ఎనర్జీ తగ్గకూడదు అన్నప్పుడు ఆయన మళ్ళీ పట్టుకున్నారు. అది పట్టుకుని ఇప్పుడు ఆ స్టెప్ చూస్తే మీకు సినిమా స్టెప్ లాగా ఉండదు. అవును, అలాగని ఎనర్జీ లేకుండా ఉండదు. అది భజన కరెక్ట్గా అయ్యప్పలే వేసుకునే నృత్యంలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అవును. సో అలా ఎన్నో జాగ్రత్తలు ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. ఇప్పుడు లక్షల మంది పీపుల్ రేపు ఇరుముడిలో ఏమొస్తుందని దాన్ని మ్యాచ్ చేయడం, ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇట్ నీడ్స్ సో మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేయడం ఒకటి కష్టం అండి. దాన్ని ఆర్గానిక్గా క్రియేట్ చేయడం, దానికి నేను ఒక్కడనే కాదు, మా ఆర్ట్ డైరెక్టర్, మా కెమెరామ్యాన్, శేఖర్ మాస్టర్, ప్రొడ్యూసర్స్ అందరికి ఒకటే, రేపు థియేటర్లో అది వచ్చినప్పుడు మనం మ్యాచ్ చేసి అలా ఆనందపడాలి అనేది ఒకటే దాంట్లో. కానీ నమ్మకం ఉంది, కంటెంట్ మీద నమ్మకం ఉంది. సో ఈరోజు అది జరుగుతుంది. అసలు ఎన్నండి బాబు వీడియోలు అలా లింకులు వస్తూనే ఉన్నాయి. అంటే ఏ వీడియో ఎక్కడదో ఏ థియేటర్లో అర్థం కావట్లేదు, అన్ని థియేటర్లో ఒకటే విజువల్. కరెక్ట్. మొన్న అయితే అసలు ఏదో ఒక దీన్ని చూస్తే బస్తాలతో లోపలికి తీసుకెళ్తున్నారు పువ్వులు.
ఎంతకంటే ఏం కావాలి. సార్ మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు మాట్లాడుతూ ఆర్గానిక్గా రావడం అని చెప్పి. డప్పు శ్రీను గారి గురించి ఖచ్చితంగా మాట్లాడుకో సాంగ్ గురించి. 13 సంవత్సరాలుగా నెంబర్ కరెక్ట్ కాదు, 13, 12 whatever. ఆయన ఎన్ని దగ్గరలో ఈ పాట పాడారో, అసలు ఈ పాటకి ఎంత ఒక రీచ్ తీసుకొచ్చారో, అలాంటి మనిషిని ఆయన చేతే వేరే సింగర్ పెద్ద పెద్ద సింగర్ల చేత పాడించకుండా కాన్షియస్గా ఆయనే పాడాలని ఒక నిర్ణయం తీసుకొని ఆయన్ని తీసుకురావడం, ఆయన ఇన్ని కోట్ల మందికి కొత్తగా పరిచయం చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. ఫస్ట్ తీసుకున్న డెసిషన్ అదేనండి. నేను ఫస్ట్ ఏం చెప్పానంటే, పాట యూట్యూబ్లో విని నేను అక్కడ చిన్న లీడ్ షూట్ చేసిన తర్వాత ఎక్కడున్నారో ఆయన తెలియదురా, కానీ అతనే ఈ పాట పాడాలి, అతను ఎక్కడున్నారో పట్టుకోండి అని. ఆ లిరిక్ కవర్ రాస్తారో వాళ్ళని పట్టుకోండి, ఆ మ్యూజిక్ కవర్ కొట్టారో వాళ్ళని పట్టుకోండి. ముగ్గురిని పిలిపించి ట్రైడెంట్లో బుక్ చేసి జీవి గారిని పిలిపించి, ఆయన జీవి గారు విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్, వాళ్ళు వస్తుంటే ఈయన లేచి నిలబడేవాళ్ళు. అంటే ఏంటంటే ఆయన ఒకటే చెప్పారు నాకు, సార్ 13 సంవత్సరాల నుంచి ఈ పాట ఇక్కడ పుట్టి ఇక్కడ ఎంతమంది కనెక్ట్ అయ్యారంటే, ఆ పాట వాళ్ళు చేశారంటే వాళ్ళదే ఆ మ్యాజిక్, ఆ పాటకు సంబంధించిన ఆ క్రెడిట్ అంతా వాళ్ళదే అని చెప్పేసి వాళ్ళని పిలిపించి వాళ్ళ సజెషన్స్ అన్నీ తీసుకొని పాడించినప్పుడు గొంతు అప్పుడు యూట్యూబ్లో వినేదానికి దీనికి శృతి కానీ చిన్న వాయిస్లో బేస్ కానీ కొంచెం తగ్గినట్టు అర్థమైంది. మళ్ళీ రెండోసారి పాడించాం. థియేటర్లో మారిపోయింది సార్. మారిపోయింది కదా, దానికి లాజిక్ చెప్తాను. రెండోసారి మాడించాం కానీ ఎక్కడో చిన్నది ఉంది నాకు, ఏంటి అని. సాంగ్ స్టార్ట్ అయ్యి ఒక రోజు ఒక హాఫ్ డే షూటింగ్ చేసేసరికి అసలు మేము మర్చిపోయాం అసలు ఆ గొంతులో ఏముందని అంత వైబ్ వచ్చేసింది సెట్ మొత్తానికి. అవును, నేను సేమ్ అదే చెప్పాను, ఎవరు కంగారు పడొద్దు, ఒక 2 రోజులు అలవాటు కోసం. ఎందుకంటే 15 సంవత్సరాలు వినేస్తున్నారు సేమ్ ఫ్రీక్వెన్సీ, ఆ పాతది. దాని నుంచి ఈ ఫ్రీక్వెన్సీకి రావడానికి ఒక 2 రోజులు పడుతుంది. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం రవితేజ గారి డ్యాన్స్, స్వాములు, ఆ వైబు, ఆ పల్లకి, ఈ వీటిల్లో అసలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, డౌటే లేదు. అలాగని మనం భయపడిపోయి ఏదో తప్పు చేసేసామని కంగారు పడిపోయి ఏది ప్లేబ్యాక్ సింగర్తో పాడించాం అనుకోండి, లేదు అది ఇంకా మోర్ డ్యామేజ్ అవుతుంది. అవును. సో అదొక కాన్షియస్ డెసిషన్. అండ్ థ్యాంక్ గాడ్ అయ్యప్ప దయ వల్ల నేను అనుకున్నది జరుగుతుంది థియేటర్లో. సూపర్ సార్. అండ్ నేను ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ ఇరుముడు గురించి కాదు, సినిమా గురించి కూడా, మీ పాత సినిమాల గురించి కూడా కాదు, మీ సెన్సిబిలిటీ తెలిసి నేను మీ సినిమాలు చూసి అడుగుతున్నాను. మీ జీవితంలో బ్యాక్గ్రౌండ్లో అమ్మగారు కానీ, మీ భార్య కానీ, లేదా పిన్ను అత్తో ఎవరో ఒక అమ్మమ్మ, ఒక బలమైన స్త్రీ ఉన్నారు, మిమ్మల్ని జీవితంలో చాలా పెద్దగా ఇంపాక్ట్ చేసిన మనిషి ఆమె అనిపిస్తుంది. నిజమేనా? బలమైన స్త్రీలు సార్ తొమ్మిడి కుటుంబం అండి. మా పిన్నిలు, మా తాతయ్య గారు, మొత్తం మా అమ్మ మొదట ఆవిడ, దాని తర్వాత 4 కూతుర్లు, అంటే 4 పిన్నులు, వాళ్ళ పిల్లలు, మేము, అమ్మ వాళ్ళ సైడ్ నుంచి అంతే. సో ఏంటంటే చిన్నప్పటి నుంచి చుట్టూ ఫెమినిన్ వరల్డ్ ఉందన్నమాట. సో అది దాని తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన ఫ్రెండ్స్ అమ్మాయిలు అవ్వచ్చు. అసలు ఏమనంటే ఒక అమ్మాయి పాత్ర లేని మనిషి జీవితం ఏ ఫేజ్లోనే ఉండదు, అంతే సార్. సో వాళ్ళ తాలూకా ఇది ఉంటుంది. కాకపోతే ఏంటంటే నాకు బేసికల్గా ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్, వాళ్ళ మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్స్, వాళ్ళ మధ్యలో ఉండే ఎమోషన్స్, అవి బాగా ఇష్టం అనమాట. అంటే నేను స్వతహాగా వాళ్ళతో పాటు ఉండి మాట్లాడి ఇష్టపడతాను. సినిమాలు తీసేటప్పుడు కూడా నాకు అలాంటివి టచ్ చేయడం ఇష్టం. నిన్ను కోరి మధ్యలో లైట్ హార్టెడ్గా లవ్ స్టోరీలు కాబట్టి అలా తీసాము. ఇందులో ఆ లవ్ యాంగిల్ కాకుండా ఇంకా అంతకంటే పెద్ద కాజ్ ఉంది, పర్పస్ ఉంది దీనికి. గర్ల్స్, వాళ్ళ చుట్టూ ఉండే ఒక ప్రపంచం, అందులో ఒక ఇన్నోసెంట్, ఆ ఆడవాళ్ళ వెనకతలు నిలబడే ఒక ఇన్నోసెంట్, వాడికి తాగడం అనే ఒక ఫ్లా, దాంట్లోంచి నన్ను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఈ సినిమా. సార్ అందువల్ల చేయగలిగాను. నాకు బాగా అనిపించింది ఎక్కడంటే కొన్ని డైలాగులు ఉన్నాయి సార్. ఆడపిల్లని పెంచాల్సింది భయంతో కాదు, ధైర్యంగా పెంచాలి, ఆ పిల్లలో ధైర్యం ఉండేలా పెంచాలని చెప్పి ఒక సీన్ ఉంటుంది, హీరో గారు చెప్తారు. అండ్ ఇంకో డైలాగ్ వచ్చేసి, మన పిల్లల వెనక ఒకడున్నాడు, పైన చెయ్యేస్తే చంపేస్తాడనే భయం లేకపోతే వాళ్ళని మనం కాపాడుకోలేమని చెప్తారు. ఎంత బలమైన మాటలు అయ్యి. అంతే కదండి సార్. మనం చూస్తున్నాం కదా ఇవన్నీ. నేను దీంట్లో డిస్కస్ చేయాలి, నిలబడాలి, ధైర్యంగా మాట్లాడాలి, అది ఏ ప్రాబ్లం అయినా సరే, జస్ట్ స్పీక్ అవుట్. దాని తర్వాత అది ఎంత దూరం వెళ్తుందని తర్వాత విషయం, మాట్లాడాలి అనే ఒక విషయాన్ని చెప్పడానికి ట్రై చేశాను. అది ఏదో లైట్ హార్టెడ్గా స్పీచ్లాగా చెప్తే ఈ కాలంలో అవ్వదండి. కొన్ని విషయాలు గట్టిగా చెప్తేనే, గుండెకి తగిలేలా చెప్తేనే అవి నిలబడతాయి బ్రెయిన్లో. అందుకే నేను కొంచెం ఇంటెన్స్గా చెప్దాం డిసైడ్ అయ్యాను ఈ పాయింట్ని. చాలా లైట్ హార్టెడ్గా ఒక ఫ్యామిలీ కథలా కూడా చెప్పచ్చు, కానీ అది ఇంపాక్ట్, ఇమేజ్ నిలబడాలండి. కనీసం సినిమా చూసిన తర్వాత వచ్చి 2 గంటలు కనీసం ఇంకొకరితో షేర్ చేసుకోవాలి, ఈ పాయింట్ చెప్పాడరా, ఈ పాయింట్ ఇందులో డిస్కస్ చేశారని నాకు ఫీలింగ్ అయినా ఉండాలి సార్. స్వతహాగా నాకు సినిమాని థియేటర్లో వదిలేసేయడం కంటే అది ఏదో టేక్ అవే చేయాలనే మెంటాలిటీ నాది నా ఫస్ట్ ఫిలిం నుంచి. లక్కీ ఇది 100% టేక్ అవే చేసింది.
ఇన్ దట్ వే వెరీ ఫార్చునేట్. అండ్ మోర్ ఓవర్ అంటే అయ్యప్ప స్వామి ఎలిమెంట్ ఉన్నా సరే ఓన్లీ అయ్యప్ప స్వామి ఎలిమెంట్ అయ్యప్ప స్వామి పాటలు మాత్రమే ఉండి గుడ్ మూవీ కానీ గుడ్ రైటింగ్ కానీ లేకుండా ఉంటే కష్టమైపోయేది. సో సినిమా రైటింగ్ కానీ మీరు తీసిన విధానం కానీ చాలా అద్భుతం. ముఖ్యంగా ఆ తండ్రి కూతురు మధ్య ఉండే ఆ బాండింగ్ అసలు థియేటర్లో కూర్చొని సినిమా చూస్తుంటే ఇంటికి వెళ్ళిపోయి ఎప్పుడు నా బిడ్డని హగ్ చేసుకుందాం అనిపిస్తుంది. అది యాక్చువల్గా జరిగిందండి. నాకు చాలామంది కాల్ చేసి, అంటే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కూడా నాతో 2-3 చెప్పిన మాట ఏంటంటే, చూసిన తర్వాత ఒకరు ఏం చెప్పారంటే యుఎస్ వెళ్ళాలంట వాళ్ళ పాప, చూసిన తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళారంట సో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. అంతే కదా, ఆ బంధం వేరు కదండి, ఆ బాండ్ వేరు. దాన్ని టచ్ చేస్తే అది అలా అలా బ్లాస్ట్ అవుతుంది. అది హ్యూమన్ ఎమోషన్కి ఉండే ఇది, అది కూడా ఫాదర్ డాటర్ ఎమోషన్, ఫాదర్ సన్ ఎమోషన్, వాట్ ఎవర్. అవును. సో అలాగే ఇంకొకరు కూడా థియేటర్లో చూసిన వెంటనే డాటర్ దగ్గరికి వెళ్ళడం, అలాంటివి చాలా జరిగాయి.